హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. నేనైతే ఎగ్ బిర్యానీ అయితే చేద్దామని అనుకుంటున్నానండి. ఇంట్లో మసాలాలన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందుకని చెప్పేసి 4 ఎగ్స్ తీసుకొని ఎగ్స్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్స్ అయితే శుభ్రం కడిగి ఒక గిన్నెలో వాటర్ వేసేసి పొయ్యినైతే పెడుతున్నానండి. ఇవి ఉడికిన తర్వాత ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. ఈలోపు నేను పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ అయితే కోసి పక్కన పెట్టేశాను. ముందైతే ఒక గ్లాస్ కాదు, ఇది ఒక లోటా బియ్యం అయితే తీసుకున్నాను. అవైతే 2 సార్లు కలిపి కూసినన్ని వాటర్ పోసి అయితే పక్కన నానబెట్టి పెట్టానండి. ఇలా నానబెట్టుకోవటం వల్ల బిర్యానీ అయితే టేస్టీగాను చాలా బాగుండిద్ది. అలాగే అంటుకోకుండా పొడి పొడిలాడుతూ అయితే వస్తుంది. ఇంకా ప్యాన్ పెట్టేసి అయితే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఈ ఆయిల్ అయితే కరెక్ట్గానే సరిపోయిద్ది. ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేశానండి. ఉల్లిపాయను ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు అయితే అందులో వేశాను. ఇవి మొత్తం అయితే ఒకసారి ఫ్రై చేస్తున్నానండి. సింపుల్గా, టేస్టీగాను, స్పైసీగా చాలా బాగుండిద్ది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అంత అయితే వేస్తున్నాను. ఇది కూడా వేసి కొద్దిగా లైట్గా పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎగ్ బిర్యానీ నేను అసలు ఎప్పుడు చేయను, ఎప్పుడో ఒకసారి రేర్గా చేస్తాను. మామూలుగా అయితే మసాలా కర్రీ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా పిల్లలేమో బిర్యానీ చేయి మమ్మీ అన్నారు. ఇక అందుకని చెప్పేసి బిర్యానీ అయితే చేస్తున్నాను. టమాటా అయితే ఒక చిన్న సైజు టమాటా అయితే ముక్కలు కట్ చేశానండి. అది కూడా వేసి ఇంకోసారి బాగా కలుపుకుంటే సరిపోయిద్ది. సింపుల్గానే చేస్తున్నానండి. మరీ స్పైసీగా కాదు, మరీ తక్కువగా కాదు. ఇందులో అయితే మసాలా దినుసులన్నీ తీసుకొని అందులో వేసేస్తున్నాను. బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, చెక్క, లవంగాలు మొత్తం ఉన్నాయి అందులో. కాస్తంత జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఇవి వేసి ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే నేను పొడి చేసి పెట్టుకున్న మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా పొడి ఇదైతే చాలా స్పైసీగా ఉంది. అందుకని నేను కొద్దిగా 2 స్పూన్లు వేస్తున్నాను. ఇంకా ఎక్కువైతే బాగా మంట కూడా వస్తుంది. ఇక అందుకని చెప్పి సింపుల్గా ఒక 2 స్పూన్లే వేసేసానండి. 1 స్పూన్ కారం, పసుపు కూడా వేస్తున్నాను. సాల్ట్ కూడా కొద్దిగా అంత అయితే వేసానండి, తగినంత. ఇంకా అందులోకి కారం కూడా వెంటనే వేసేస్తున్నాను. కారం వేసి ఒకసారి అంతే మొత్తం బాగా ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ అయితే ఒకసారి ఇట్లా కలుపుకుంటున్నానండి. కొద్దిగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గిన్నెలో కొద్దిగంత పెరుగు అయితే వేస్తున్నాను. ఈ పెరుగు కూడా కలుపుకుంటే బాగుంటుంది ఇంకా టేస్ట్గా. ఈ పెరుగు కూడా ఇందులో కలిపేసుకుంటే, అంటే కలిసిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 నిమిషాలు ఇట్లా అయితే తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి. కాస్తంత కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఇంకోసారి అయితే కలిపేస్తున్నాను. ఈలోపు ఎగ్స్ కూడా బాగా ఉడికిపోయినాయండి. ఇవి కూడా మొత్తం అయితే తొక్కలు తీసేసి అందులోనే వేసి ఫ్రై చేస్తాను. సపరేట్గానే నేనేం ఫ్రై చేయట్లేదండి. ఎగ్స్ అయితే చాలా కాలుతున్నాయి. ఇంకా ఎలాగోలా కొద్దిగా వెంటనే ఫాస్ట్గా చేశాను. అదైతే సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నానండి. ఎగ్స్ కొంతమంది సపరేట్గా ఫ్రై చేసుకుంటారు, అది మన ఇష్టం. నేనైతే సపరేట్గా ఫ్రై చేయట్లేదు. అందులోనే ఒక 2-3 నిమిషాలు తిప్పి తీసేస్తాను మళ్ళా. ఎగ్స్ అయితే ఇంక ఈ మసాలాలు అయితే ఇందులో వేసేస్తున్నాను. వేసి అయితే సింపుల్గా అటు ఇటు అయితే తిప్పుతున్నానండి. ఒక 2-3 నిమిషాల నుంచి మళ్ళీ ఇంక ఈ ఎగ్స్ అయితే పక్కకు తీసేస్తున్నాను. డైరెక్ట్గా మనం ఇట్లా బియ్యం అని వాటర్ వేసేసుకొని కూడా వండుకోవచ్చు. నేనైతే ఎగ్స్ ఒకవేళ పగిలిపోతాయి అని చెప్పి డౌట్తోనైతే తీసేస్తున్నాను మళ్ళీ పక్కకి. కాస్తంత ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ అయితే వేస్తున్నాను. ఒక లోటా రైస్ కాబట్టి లోటాన్నర వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసి ఇది నేను తెరిలిన దాకైతే ఉంచట్లేదు, డైరెక్ట్గా బియ్యం అయితే అందులో కలిపేస్తున్నాను. మనకి పలావ్ లాగా తెరిలిన దాకా ఉంచనవసరం లేదు. అందుకని చెప్పేసి నేను వెంటనే అయితే కలిపేస్తున్నానండి. ఇంకా రైస్ నానబెట్టడం వల్ల అన్నం అయితే పొడి పొడిలాడుతా చాలా బాగుండిద్ది కదా. బియ్యం కూడా చక్కగా నానిపోయినాయి.
ఇట్లా కలిపేసేసి మొత్తం ఒకసారి గంటతో కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల దాకా తీయకుండా ఉడికించుకోవాలి. ఇట్లా నేను మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికిస్తున్నాను. తర్వాత అయితే తీసాను, చూడండి ఎట్లా ఉడుకుతుందో. ఇంకోసారి అయితే గంటతో మొత్తం కలుపుతున్నాను. కలిపేసేసి మళ్ళీ మూత పెట్టి ఉంచుతాను. మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను, లేకపోతే వెంటనే మాడిపోయేది కదా. స్పైసీ స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది, స్పైసీగా. ఇంక ఎగ్స్ కూడా కొద్దిగా అంత 90% ఉడికిపోయిన తర్వాత పైన వేస్తున్నాను కొద్దిగా ఎగ్స్ వేసి ఊరకట్లా కలిపేసేసి, అంటే సింపుల్గా పైన అట్లా తిప్పుతున్నాను. రైస్ కూడా కొద్దిగా పైన వేసేసి మూత పెట్టేసి ఒక 6-7 మినిట్స్ ఉంచితే చాలు. ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా అయితే వేస్తున్నాను. సింపుల్గా స్పైసీగానే చాలా బాగుంది, టేస్ట్ బాగుంది, స్మెల్ కూడా అదిరిపోతుంది అసలు. ఇందులోకి నేను పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను. నా దగ్గర కొద్దిగా ఉంది ప్రస్తుతానికి పెరుగు, నేను ఇంకా తర్వాత విడిగా చేసుకున్నాను. ప్రస్తుతానికైతే కొద్దిగా చేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా పెరుగు తీసుకొని ఇందులో కొన్ని అయితే పచ్చిమిరపకాయలు కాదు, ఉల్లిపాయలను, కొత్తిమీర పుదీనా వేస్తున్నాను. ఇవన్నీ వేసి కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని వాటర్ అయితే చూసుకొని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా నేను ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా ఉంది పెరుగు అని చెప్పి కొద్దిగా అలా చేసి చూపిస్తున్నాను అంతే, ప్రస్తుతానికి తినడానికి. ఇంకెట్లయితే తిప్పుకొని అందులో కొద్దిగా అంత వాటర్ అయితే వేస్తున్నాను. తర్వాత మేము ఈవినింగ్ తినేటప్పటికైతే నేను మళ్ళీ విడిగా చేశాను. పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. నాకు పద్దాకలు ఎగ్ రైస్ అని వస్తుంది. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. నేను ఇంకోసారి అయితే ఇట్లా పక్కకు పెడుతున్నాను. రైస్ ఒకసారి తిప్పి మళ్ళీ ఇంకో నిమిషం అయితే అట్లా ఉంచుకుంటే సరిపోతుంది. మంచి స్మెల్ అయితే భలే వస్తుంది అసలు, స్పైసీగా. అంతేనండి, వేడివేడిగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను ప్రతిసారి ఎగ్ రైస్ చేస్తాను, అందువల్ల నాకు పద్దాకలు ఎగ్ రైస్ అనే వస్తుంది. ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి. స్పైసీగా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే కొద్దిగా వేసుకొని చూస్తున్నాను తిని చూడడానికి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇందులో పెరుగు చట్నీ కూడా ఇంకా సూపర్గా అయితే ఉండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, వేడివేడిగా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళు వీడియోని చూసి లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని అయితే అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అంతేనండి, బిర్యానీ మాత్రం చాలా టేస్టీగాని చాలా బాగుంది. ఎగ్ కూడా సాఫ్ట్గాని చాలా బాగుంది. పెరుగు చట్నీలోకి సూపర్గా అయితే ఉందండి. అంతేనండి వీడియో. బాయ్.